హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటికి తమ్లైన్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో హాస్పిటల్ బ్యాగ్ గురించి. సో కరెంట్లీ నేను ఇప్పుడు 9th మంత్. సో డాక్టర్ సజెస్టెడ్ హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండండి. సో డెలివరీ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్ అన్నారు. సో హియర్ ఇస్ ద వీడియో. సో ఫస్ట్ మనం ఈ హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ని 3 డిఫరెంట్ కేటగిరీస్గా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ప్లీజ్ ఇగ్నోర్ కూపర్. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ సెట్ ఏమో డాక్యుమెంటేషన్ ఇస్ నథింగ్ బట్ మన హాస్పిటల్ డాక్యుమెంట్స్, ఇప్పటి నుంచి మన రికార్డ్స్ అన్ని, స్కానింగ్ రిపోర్ట్స్, అండ్ ఇప్పటి వరకు మీరు ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే ఆ మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. అండ్ మీ ఇన్సూరెన్స్ డీటెయిల్స్, మీ ఐడి కార్డ్స్, ఐడి ప్రూఫ్స్, ఎవ్రీథింగ్ ఒక సెట్గా రెడీగా పెట్టుకోండి. సెకండ్ సెట్ ఆఫ్ కేటగిరీ ఏంటి అంటే మదర్కి రిలేటెడ్ స్టఫ్, మదర్కి ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అని. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ థింగ్ నేను ఒక 3 pairs ఆఫ్ ఫీడింగ్ గౌన్స్ పెట్టుకుంటున్నాను, విచ్ ఆల్సో ఇంక్లూడ్ హోమ్ కమింగ్ డ్రెస్. సో అవి ఒక 3 pairs పెట్టుకోండి. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే 2 days హాస్పిటల్లో ఉండాల్సి ఉండొచ్చు, అండ్ సిజరీన్ అయితే ఒక 3 days ఉండాల్సి వస్తుంది. సో ఇట్స్ బెటర్ to keep 3 to 4 pair of your gowns. Try to keep feeding gowns. Next thing ఏంటి అంటే ఇన్నర్స్ పెట్టుకుంటున్నాను. సో ఒక 3 to 4 set of ఇన్నర్స్, అగైన్ ఫీడింగ్ బ్రాస్, అవి కూడా పెట్టుకోండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ఒక 2 pairs ఆఫ్ నైటీస్ కూడా పెట్టుకుంటున్నాను. ఇది అడిషనల్గా ప్యాక్ చేసుకుంటున్నా. దట్ ఈస్ వన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక స్కార్ఫ్ ఎందుకంటే జస్ట్ కేజ్ బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మీకు అన్కంఫర్టబుల్గా ఉండకుండా ఉండడానికి ఒక స్కార్ఫ్ కూడా రెడీగా పెట్టుకోండి. తర్వాత ఒక పేర్ ఆఫ్ టవల్స్ పెట్టుకోండి మీకోసం. అండ్ తర్వాత ఏంటి, 2 napkins అండ్ టీషర్ట్, ఇంకా నేను లెగ్గిన్స్ కూడా పెట్టుకుంటున్నా జస్ట్ ఇన్ కేస్, అది కూడా ప్యాక్ చేసేసుకోండి. తర్వాత స్వెటర్, దిస్ ఇస్ వన్. సో ఇంకొకటి ఏంటంటే నా పీరియడ్ ప్యాంటీస్ ఒకటి పెట్టుకుంటున్నాను. ఇవేంటి అంటే డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్. ఇన్ కేస్ డెలివరీతో నార్మల్ అయినా సిజరీన్ అయినా ఎక్సెస్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి కూడా పెట్టుకోండి. మొత్తం ప్యాకెట్ అవసరం లేదు, హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారా లేదా వీఆర్ నాట్ షూర్. సో ఇట్స్ బెటర్ మీరు కొన్ని హ్యాండీగా ఉండడానికి పెట్టేసుకోండి. అండ్ వెట్ వైప్స్ పెట్టుకోండి జస్ట్ ఇన్ కేస్. ఓకే, అండ్ ఒక టిష్యూస్ అండ్ ఒక బ్లాంకెట్, ఎనీ ఆఫ్ యువర్ చాయిస్. మీ ఫేవరెట్ బ్లాంకెట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ కీప్ దట్ ఆల్సో. సో మోస్ట్లీ మదర్ రిలేటెడ్ స్టఫ్ అయితే నేను ఇవే పెట్టుకున్నాను. ఇప్పుడు కమింగ్ టు బేబీస్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక బేబీ క్యారియర్ లాంటిది, బేబీ బెడ్ ఒకటి పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఒక డ్రై షీట్, 1 or 2 డ్రై షీట్స్. ఇవి ఎందుకు యూజ్ అయితే ఏంటి అన్నది నాకు కూడా తెలియదు, జస్ట్ ఇన్ కేస్ పెట్టుకుంటున్నా, ఏమైనా అవసరం పడవచ్చు. అండ్ ఒక 1 pair ఆఫ్ బ్లాంకెట్స్, సాఫ్ట్ బ్లాంకెట్స్ ఎస్పెషలీ మేడ్ ఫర్ బేబీస్, ఆ బ్లాంకెట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రీయూజబుల్ డైపర్స్ అనమాట, క్లాత్ డైపర్స్. ఇవి ఇలా ఉంటాయి, ఇవి తీసుకున్నా. సో ఇవి కూడా పెట్టుకోండి కావాల్సి వస్తే. కానీ మోస్ట్లీ నేనైతే నార్మల్ డైపర్స్ కూడా తీసుకున్నాను. సో బేబీ కోసం లవ్లాక్లో నుంచి డైపర్స్ నేను ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నాను. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ సిజరీన్ అయినా నార్మల్ అయినా మీకు అంత ఓపిక ఉండదు, లైక్ మీరు వాషబుల్ తీసుకెళ్ళి వాష్ చేసుకొని పెట్టుకోవడానికి. సో అందుకే నేను ఇవి జస్ట్ ఇన్ కేస్ అని పెట్టుకుంటున్నా. కానీ ఒక అగైన్ సేమ్, హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదా డైపర్స్, ఐఎమ్ ఆల్సో నాట్ షూర్. సో అందుకే నేను కొన్ని పేర్స్ డైపర్స్ కూడా పెట్టేసుకుంటున్నాను ఫర్ బేబీ. నెక్స్ట్ స్పాడల్ క్లాత్స్.
స్క్వాడర్ క్లాత్స్ చాలా ఇంపార్టెంట్ టు ర్యాప్ ద బేబీ ఆఫ్టర్ ద బర్త్. సో ఇవి కూడా ఒక 3 పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ థింగ్, బేబీ కోసం చిన్న చిన్న బట్టలు ఇవి. సో ఇలాంటివి ఒక 3-4 పెట్టుకుంటున్నా, 3-4 సెట్స్. అండ్ ప్రిఫరబుల్లీ కాటన్ తీసుకోండి. సో ఇవి నేను పెట్టుకుంటున్నాను. అండ్ ఇవి క్యాప్స్, మిటన్స్ అండ్ సాక్స్ ఉన్నాయి. సో ఇలా చిన్న చిన్నగా, సో ఇలాంటి చిన్న చిన్న క్యాప్స్, ఇంకా సాక్స్, బేబీ కోసం సాక్స్, మిటన్స్ ఉన్నాయి. అవి ఒక 2 pairs పెట్టుకుంటున్నాను ప్రస్తుతానికి. అవి కూడా పెట్టేసుకోండి, ఎందుకంటే బేబీ వచ్చిన తర్వాత బేబీకి వార్మ్గా ఉండాలి. సో మ్యాక్సిమం వార్మ్గా ఉండడానికి ప్రిపేర్ అయ్యి పెట్టుకోండి. సో ఇది ఒక సెట్ పెట్టుకుంటున్నాను. తర్వాత అగైన్ కొన్ని ఎక్స్ట్రా బట్టలు ఫర్ బేబీ, ఒకటి అండ్ ఎస్ దిస్ వన్, 2 కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా ఇవి అగైన్ నో బేబీ క్లాత్స్, నో మల్మల్ క్లాత్స్ అంటారు వీటిని. సో ఇవి కూడా ఒక 2-3 పెట్టుకోండి, ఎందుకంటే మనం బర్త్ తర్వాత వెంటనే స్నానం చేయించారు కాబట్టి బేబీని తుడవడానికి వాటికి యూజ్ అయితే. సో ఇది కూడా పెట్టేసుకోండి. అండ్ యా, దిస్ ఈజ్ నో డిస్పోజబుల్ నర్సింగ్ బర్స్ట్ ప్యాడ్స్, ఎందుకంటే ఇన్ కేస్ మీకు ఎక్సెస్ మిల్క్ ప్రొడక్షన్ అయినప్పుడు యూ కెన్ యూజ్ దిస్. ఇది కూడా పెట్టుకోండి జస్ట్ ఇన్ కేస్. తర్వాత నేను ఒక యూనో ఫీడింగ్ బాటిల్ ఒకటి పెట్టుకుంటున్నా. అండ్ ఇది ఒక మసాజ్ ఆయిల్, అండ్ బేబీకి షాంపూ అండ్ సోప్ అండ్ బేబీ పౌడర్. అండ్ ఇవి మీ యూనో బ్రష్, మేకప్ అండ్ ఎవ్రీథింగ్, అదొక స్టఫ్. సో మోస్ట్లీ ఇంతే. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోవద్దు అనే కన్ఫ్యూషన్స్ ఉంటే డూ నాట్ వరీ, హాస్పిటల్ వాళ్ళు మీకు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లిస్ట్లో యుల్ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, లైక్ ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి అవసరం పడతాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మీరు అడిగితే దే గివ్ యూ అ లిస్ట్, అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇందులో నేను ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. సో ఇన్ని కూడా అవసరం ఉండవు, జస్ట్ ఇన్ కేస్ అని చెప్పి టు బి ఆన్ అ సేఫర్ సైడ్ నేను ఇన్ని పెట్టుకున్నాను. అదర్వైజ్ మీరు ఆ లిస్ట్ ఫాలో అయిపోయి పెట్టుకుంటే చాలు. అండ్ ఇది ఒక నార్మల్ స్నాక్స్, అండ్ నో డాక్టర్ సజెస్ట్ టు హ్యావ్ సమ్ స్నాక్స్ ఆఫ్ యువర్ చాయిస్ జస్ట్ ఇన్ కేస్ అని చెప్పి. సో నేను నట్స్ అండ్ ఆల్ అని ఒక చిన్న బాక్స్లో పెట్టుకున్నా. ఫర్దర్ థింగ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్, కమెంట్స్, ఇంకేమైనా కావాలి, ఏమైనా సజెషన్స్ ఏమున్నా కానీ ప్లీజ్ put it in a comment box. And that's all. Thank you so much for watching. Bye bye.